ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పేదవాడు ఇంకా పేదవాడుగానే మారిపోతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా మారిపోతున్నాడు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు లైఫ్ స్టైల్ ట్రాప్స్ వల్ల రిచ్ అవ్వాలని పేదవారుగా మారిపోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎటువంటి లైఫ్ స్టైల్ ట్రాప్స్లో పడుతూ ఉన్నారు, వీటిని మనం ఎలా అరికట్టుకోవాలి, సో రిచ్ అవ్వాలి అంటే, సో ఈ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో అయితే దీని గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్ క్వశ్చన్ విన్నారు కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళుగా మారడానికి చేసేటువంటి లైఫ్ స్టైల్ ట్రాప్స్ ఏంటి సార్? అసలు నమ్ముతారా మీరు ఇది జరుగుతుందని? జరిగేది అది మొత్తం అంతా అంతే అంటారా? అంటే ఆఫ్టర్ కోవిడ్ మారిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మన ప్రతి ఒక్క లైఫ్ లో రెండు రకాల పరిస్థితులు ఉంటాయి. ఒకటి ఖర్చులు, రెండు ధరలు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇన్ఫ్లేషన్, ధరలు, ఖర్చులు. ధర ఏమో ఇన్ఫ్లేషన్ వల్ల దానంత అదిగా పెరుగుతూ ఉంటది, ఖర్చు మనం పెట్టేది. అయితే నార్మల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే మన ఇంట్లో మన అమ్మ నాన్న ఈ నెల కావాల్సిన గ్రాసరీస్, కిరాణా ఐటమ్స్ ఒక చిట్టి రాసి ఇచ్చేస్తే వీధి చివర ఉండే కిరాణా షాప్ వాళ్ళ దగ్గర ఇస్తే సాయంత్రం వరకు అన్ని కట్టి పెడతాడు. పర్ఫెక్ట్ గా అన్ని కట్టి పెడితే తెచ్చేసుకుంటాం. ఇందులో ఒక్కటి కూడా వృధా ఖర్చు ఉండదు. అన్ని అవసరమైన అమ్మ రాస్తుంది, తీసుకొచ్చుకుంటాం. ఇది మనకు ఎక్స్పీరియన్సే da. వాట్ ఈస్ టుడే? విల్ గో టు సూపర్ మార్కెట్, ట్రాలీ పట్టుకెళ్ళి అవసరమైన 30% ఉంటే అవసరమైన ఒక 70% ఎక్స్ట్రా పడతాయి అందులో. చూడగానే వేసేస్తూ ఉంటారు. ఇంపల్స్ బయింగ్. అవసరం ఉంటది అని కొనుక్కుంటాం. అంటే మనల్ని అవసరం పని చేయించాలి, ఎప్పుడు అవసరం కొనిపించాలి ఏదైనా వస్తువుని. కానీ అవసరం కాదు, అక్కడ ఉన్న అవకాశం కొనిపిస్తుంది మనల్ని. వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ఏవైతే ఫాస్ట్ మూవింగ్ ఉంటాయో దీస్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అని, మనల్ని అట్రాక్ట్ చేసే ఐటమ్స్ ఏముంటాయి ముందు పెడతారు. మీరు బిల్డింగ్ దగ్గర నిలబడతాను, చిన్న చిన్న ఐటమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి, ఈజీ పిక్ చేసే లాంటివి అన్ని బిల్డింగ్ కౌంటర్ పెడుతూ ఉంటారు. అవునా? అక్కడ కూడా మనం టైం వేస్ట్ చేయొద్దు, ఏదో వేస్తా ఉంటాం. మీరు గమనించండి, ప్రతి సూపర్ మార్కెట్ లో బిల్డింగ్ సెక్షన్ లో క్యూ నిలబడితే క్యూల పక్కన అన్ని కూడా చిన్న చిన్న ఐటమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి పెడుతుంటారు. చిన్నపిల్లల కోసం తీసుకొని పెట్టేది. అంటే ఇక చివర ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ అంటే సార్. ఎగ్జాక్ట్లీ. సో ఆడియన్స్, ఐ మీన్ ఒక పర్సన్ కస్టమర్ రాగానే లెఫ్ట్ సైడ్ చూడగానే ఏం చూస్తే కొంటాడు, అట్లా ఆర్డర్ వైజ్ పెడతారు. తర్వాత ఇంకోటి, అక్కడ ఏదైనా ఒక 100 grams, 200 grams, 500 grams ఇట్లాంటి డిఫరెంట్ సైజెస్ ఉంటే ఆ రేట్లు 100కి, 200కి, 500కి డేట్స్ డిఫరెన్స్ చూస్తే 100ది తక్కువ ఉంటది, కొంచెం ఎక్కువ 200 ఉంటది, ఇంకొంచెం ఎక్కువ 500 ఉంటది. అట్రాక్ట్ చేయడానికి డిఫరెన్స్ కొంచెమే కదా. పాప్కార్న్ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఆటోమేటిక్ గా మనకు అవసరం అయిపోయినా మళ్ళీ 500 grams కొనిపిస్తారు. అంటే హైయెస్ట్ వర్షన్ వాళ్ళు ఏమమ్మాలనుకుంటే అది కొనిపిస్తారు మనతో. సో ఇవన్నీ ఏంటి? ట్రాప్స్. అంటే మనము ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకున్న ఆదాయాన్ని, వాళ్ళకున్న ఖర్చుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ స్పెండ్ చేసుకొని రిమైనింగ్ సేవ్ చేసుకుంటే ఎప్పటికీ హ్యాపీగా బతికేయచ్చు. కానీ వచ్చే ₹1,00,000 జీతం వస్తే, ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కూడా 12 lakhs చేసేసారు ఈ సంవత్సరం నుంచి. అంటే ₹1,00,000 వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంటే గవర్నమెంట్ కూడా అర్థమైపోయింది, ₹1,00,000 ఉంటే పేదవాడు వీడు బాములు బతుకుతాడు అది కదా. అప్పుడు అదే కదా సార్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వచ్చినటువంటి వర్డ్ ఏంటిది? ₹1,00,000 సంపాదించిన వాడు పేదవాడు ఇప్పుడు మన ఇండియాలో. ఎగ్జాక్ట్లీ. అదే ఒక 10-15 years బ్యాక్ ₹1,00,000 జీతం వచ్చింది అంటే వాడు కాళ్ళు దగ్గర వేసుకొని తిరగవచ్చు. అవునా? అవును. కానీ పరిస్థితి ఏమైపోయింది? 10 years లో ఇన్ఫ్లేషన్ హ్యాస్ ఈటన్ అవే. అంటే ₹1,00,000 జీతం వచ్చినా కూడా మేజర్ ఎక్స్పెన్సెస్, ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్, ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, మొత్తం టేక్ అవే. నెలలో ఇప్పుడు పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా పండగలు వస్తున్నా కొద్దీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనల్ని పేదవాడిగా మార్చేది రెండు ఉంటాయి ముందు చెప్పినట్టు, ఖర్చులు, ధరలు. ఇక్కడ ధరలు మనల్ని పేదవాడిగా మార్చావు. ధర దాని పాటు కాదు, ఒక 5-6% ఇన్ఫ్లేషన్తో పోతూనే ఉంటుంది. బట్ ఖర్చులు మనల్ని పేదవాడిగా మార్చేస్తున్నాయి. ఆ ఖర్చులు ఏంటి? మనం నార్మల్గా వాడే సెల్ ఫోన్స్ మారిపోయాయి, వేసుకునే బట్టలు మారిపోయాయి, ఉండే ఇల్లు మారిపోయింది, అన్ని మారిపోతున్నాయి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఇమిటేషన్. పక్కన ఇంప్రెస్ చేయాలంటే వాడు కారు కొన్నాడు, ఇంకొనేయాలి, వాడు బంగ్లా కొన్నాడు, ఇంకొనేయాలి. బట్ కెన్ యూ ఎనీ టైమ్ ఇంప్రెస్ యువర్ ఆర్ సాటిస్ఫై చేయగలవు పక్కని? నో, ఎప్పటికీ చేయలేం. నెవర్ ఇంప్రెస్ యువర్ నైబర్. ఎంత ట్రై చేసినా ఇంప్రెస్ చేయలేం. ఇంకోటి, నువ్వు మామూలుగా రిచ్గా
కనిపించాలంటే నువ్వు ఏం చేయాలి? మంచి బట్టలు వేసుకొని కాస్ట్లీ ఫుడ్ తిని కాస్ట్లీ ప్లేస్ ఉంటే రిచ్ అయిపోయినట్టేనా? నో, కాదు కదా. సో అన్ని విధాలుగా హెల్త్ పరంగా నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకు వచ్చే బడ్జెట్లో సర్దుకోవాలి, అప్పులు చేయొద్దు, తర్వాత మనము ఎంత ఇన్కమ్ వచ్చిందో దాని తగ్గట్టుగా సేవింగ్స్ ఉండాలి, మంత్ ఎండ్ వరకు నిలబడగలగాలి, రిటైర్ అయ్యాక నాకు కార్పస్ జనరేట్ చేసుకోగలగాలి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యువర్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. సో అలా కాకుండా నేను ఇంప్రెస్ చేయడం కోసము పక్కోడు ఒక డ్రెస్ కొన్నాడు కదా నేను ఇంకో డ్రెస్ కొన్నాం, పక్కోడు ఒక శారీ కొన్నాడు ఇంకో శారీ కొన్నాం, ఇలాంటి చేస్తూ పోతే ఎప్పటికీ పేదవాడిగానే ఉండిపోతాడు, మిడిల్ క్లాస్ ఇంకా పేదవాడిగా ఉండిపోతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ వాజ్ అ సర్వే రీసెంట్లీ కండక్టెడ్ బై వన్ గ్రూప్. ఆ సర్వే ప్రకారం ప్రపంచంలో ఏ దేశంగా వర్తిస్తుంది ఇది, మొత్తం ప్రపంచంలో సంపద అంతా కూడా ప్యారెటరీ రూల్ ప్రకారంగా వర్తిస్తుంది. ఎట్లా అంటే ప్యారెటరీ రూల్ ఏం చెప్తుందంటే, నార్మల్గా ఇండియా తీసుకున్న ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్న సంపదలో 90% సంపద 10% దగ్గరే ఉంటుంది, 10% సంపద 90% ప్రజల దగ్గర ఉంటుంది. అయితే మనం వీళ్ళందరినీ ఈక్వల్ చేసేసి మొత్తం సంపద 10% దగ్గర నుంచి మొత్తం తీసుకొచ్చి అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, ఓన్లీ 3 years ఇనఫ్. 3 years తర్వాత మళ్ళీ 90% దగ్గర సంపద అంతా 10% దెబ్బకి చేరిపోతుంది. అవునా? మళ్ళీ వాళ్ళంతా కౌన్ బనేగా కరోడ్పతిలో ఆ 10% ఎవరైతే ఉన్నారో హోల్డింగ్ 90% ఆఫ్ సంపద దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే 3 years లో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 3 years. ఎందుకంటే ఇందులో మరి పెరిగే వాళ్ళంతా రిచ్ వాళ్ళే పెరుగుతారంటారా? ఎగ్జాక్ట్లీ. ఇది ఏ కంట్రీకైనా వర్తిస్తుంది, నేను చెప్పే సూత్రం కాదు. దెర్ వాజ్ అ స్టడీ రీసెంట్లీ కండక్టెడ్, మీరు గూగుల్ చేయండి కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, మనము ఒక ఈక్వల్ గా చేసినా కూడా ఎవరైతే నేను గ్రో అవ్వాలని మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళే గ్రో అవుతారు. ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వ పథకాల్లో పేదవాళ్లకు ప్రతి నెల ఇస్తూ పోతుంటారు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి అట్లే ఇస్తూ పోతుంటారు, అట్లే పోతుంటాయి, అందరికి తెలిసి విషయం. సో నువ్వు కనుక గ్రో అవ్వాలి, డెవలప్ అవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ డబ్బులే అక్కర్లేదు నీకు. అవునా? వాళ్ళు ఇస్తేనే డెవలప్ అవుతారంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు చూడండి మీరు. లాస్ట్ ఇయర్ కూడా మనకు తెలంగాణలో పథకం ఉండే, 10 lakhs ఇచ్చేవాళ్ళు, ఒక పథకం, దళిత బంధు పథకం అనుకుంటా. 10 లక్షలు ఇస్తే ఎంతమంది ఆ 10 లక్షలు తీసుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకొని గ్రో అయ్యి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యారు? నాట్ ఈవెన్ 2-3%. అలా అవ్వాలనుకున్న వాళ్ళకు ఈ 10 లక్షలు అక్కర్లేదు. ఒకవేళ కనుక 10 లక్షలు ఇస్తే అవుతారంటే ఎవరెవరు. బికాస్ నేను చదువుకునేటప్పుడు CMI అయినా ఒక ప్రోగ్రామ్ ఉండేది, చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్. దానికి ఎన్యూమరేటర్ గా వర్క్ చేశాను నేను. వర్క్ చేసినప్పుడు నేను CMI పథకం కింద 2002-03 ఆ టైంలో చంద్రబాబు గవర్నమెంట్ ₹1,00,000 ఇచ్చేది ఒక్కొక్క వ్యక్తికి, ఒక షాప్ బిజినెస్ చేసుకోవడానికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్, కలర్, క్రీడ్, సెక్స్ అందరికి ఇచ్చేవాళ్ళు ₹1,00,000. ఆ ₹1,00,000 తీసుకొని వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి. 2002-03లో 1 lakh ఈజ్ ఈక్వల్ టు 10 lakhs in 2020 కదా, ఆబ్వియస్లీ అంత అయింది కదా. అప్పుడు ఆ 1 lakh తోటి ఎంతమంది బాగుపడ్డారని ఎన్యూమరేటర్ గా నేను ఇప్పుడు డిగ్రీ చదువుతుండే. సో ఒక సర్వే చేపించారు, ఐ వర్క్ ఫర్ 15 days. హార్డ్లీ ఒక్కరు చూడలేదు నేను. అవునా? బ్రతికి బట్టగట్టి ఈ డబ్బులతోటి మంచిగా రిచ్ అయ్యి మంచిగా లైఫ్ స్టైల్ మార్చుకొని మంచిగా లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళని ఒక్కరికి చూడలేదు. అయ్యో, దిస్ ఈస్ ద రియాలిటీ. మైండ్ సెట్ అంటారు అన్నిటికీ, ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ సెట్ కాదు. అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. అందులో వాళ్ళు వాచ్మెన్ కమ్ వర్కర్స్ అంతా వర్క్ చేస్తారు పొద్దు నుంచి, కమ్ వాచ్మెన్. వాళ్ళకు హస్బెండ్ కి 1,000 rupees per day, వైఫ్ కి 800 per day. 1,800 మంత్ కి ఎంత వస్తుంది? అరౌండ్ 50,000 వస్తుంది. 50+ వస్తుంది కదా, వితౌట్ ట్యాక్స్, నో ఎలక్ట్రిసిటీ బిల్, రెంట్ ఫ్రీ హౌస్, ఇవన్నీ ఉన్నాయి. లంచ్ ప్రొవైడ్ చేస్తారు మధ్యాహ్నం. బట్ స్టిల్ 54,000 ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీ. ఒక చిన్న బాబు. కానీ ఇవాళ జీతం ఇచ్చిన తర్వాత పొద్దున డబ్బులు ఉండవు. 54,000 ప్రతిరోజు వస్తూ ఉంటాయి, ప్రతిరోజు అయిపోతూ ఉంటాయి. ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్. అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఉండవు ఫుడ్కి. కారణం ఏంటంటే పొద్దున 1,000 రూపాయలు 500 ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ సగం సాయంత్రం కాగానే సగం మందుతో పోసేస్తారు, మందే పోసుకుంటారు. ఒక 500 రూపాయలు ఈయన తాగుతాడు, ఒక 400-500 ఆమె తాగుద్ది, అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున పని చేస్తే సాయంత్రం ఫుడ్ వస్తుంది, ఫుడ్ డబ్బులు వస్తాయి. ఎవ్రీడే స్టార్ట్స్ కంటిన్యూ. వాళ్ళ బాబు చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. అదే లైఫ్ స్టైల్. నేను 2 years నుంచి కడుతున్నాను పెద్ద బిల్డింగ్, చూస్తున్నాను. నేను మాట్లాడే వాళ్ళతో మాట్లాడాను. అంటే మీరు ఇంత సంపాదిస్తున్నారు, మాట్లాడితే తెలిసి నాకు ఇవన్నీ. సో మీరు సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు, మరి ఏమైనా మార్పు వచ్చిందంటారా? ఇంపాసిబుల్. ఇక్కడ మైండ్ సెట్ లో మారితే వస్తుంది, అది మారదు, రాదు. ఏంటంటే మేము పేదవాళ్ళం, మేము కూలీ పని చేసుకుంటాం, మాకు ఇట్లాగ వస్తుంది, ఇట్లే ఉంటాం, నేను మారను, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే అని ఫిక్స్ అయిపోతారు.
అందులో నుంచి బయటకు వస్తేనే కదా, బయటకు వస్తేనే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారేది. వస్తారా? రారు. ఆ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. అందుకే మొత్తం సంపదను డిస్ట్రిబ్యూట్ చేసినప్పటికీ అందరికి ఈక్వల్గా విత్ ఇన్ 3 yearsలో మళ్ళా సంపద అంతా 10% మందికి వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ప్రూవ్డ్ బై రిపోర్ట్స్. సో వీళ్ళకు 54,000 అంటే ఇట్స్ గుడ్ సాలరీ యాక్చువల్లీ. వైఫ్ అండ్ హస్బెండ్, ఆబ్వియస్లీ నో హోమ్ రెంట్, నో ఎలక్ట్రిసిటీ బిల్. అవును, చాలా ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళు పెద్దగా ఉండవు, రెంట్ ఉండదు. బట్ స్టిల్ దే కాంట్ ఈవెన్ సేవ్ 1,000 rupees ఉండదు. మళ్ళీ 2 రోజులు మరి సిప్ గానీ ఏమన్నా స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు? రేపు ఈవినింగ్ ఫుడ్ కి డబ్బులు ఉండదు, సిప్ తాగుతున్నావు. అయ్యో, రేపు పొద్దున ఫుడ్ కి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు అంతే, దాచుకునే విధానమే లేదు, హ్యాబిటే లేదు. వచ్చినట్టు ఖర్చు పెట్టడమే. మెజారిటీ అంతా వృధా ఖర్చులు. ఓకే, సూపర్ సార్, అర్థమైంది. సో దీన్ని బట్టి చాలా మన మైండ్ సెట్ మార్చుకుంటే ఏదైనా మార్చుకోగలం. సో డబ్బు అనేది నెసెసరీ కాదు. యా, సో ట్రాప్ లో పడొద్దు. పెరిగే ఖర్చుల్ని, పెరిగే ధరల్ని పెరుగుతుంటాయి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఖర్చులు మన కంట్రోల్లో ఉంటాయి. సో ధనవంతుడిగా కనిపించడం కాదు, ధనవంతుడిగా జీవించాలి. ఓకే, ఇన్ సో మెనీ అదర్ పారామీటర్స్. సో జీవించడం వేరు, కనిపించడం వేరు. ఆ కనిపించడం కోసం ఖర్చు పెట్టి మిడిల్ క్లాస్ పేదవాడికి అవుతున్నాడు. సో అట్లా కాకుండా మనకు వచ్చిన డబ్బుల నుంచి కొంచెం సేవ్ చేసుకొని ఫ్యూచర్ కోసం ఒక కార్పస్ బిల్డ్ చేసుకొని మీ యొక్క ఫ్యూచర్ లైఫ్ ని ప్రాపర్ గా డిజైన్ చేసుకుంటే దట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో చాలా చక్కగా చెప్పారు గిరిబాబు గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు దాచుకోవాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బులు కాదు, సో పేదవారు అని చెప్పి అనుకునేటువంటి మైండ్ సెట్ కూడా కాదు. సో మనం ఎదగాలి అనేటువంటి మైండ్ సెట్, దాచుకోవాలనేటువంటి మైండ్ సెట్ అనమాట. సో ఇప్పటికీ మీరు కనుక ఇటువంటి డైలమాలో కనుకున్నట్లయితే మనం రెగ్యులర్గా వీడియోస్ అనేవి సుమన్ టీవీలో చేస్తూ ఉన్నాం. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. సో మంచి క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.